రామ్ నారాయణ్ రామ్. మన మనసు, ఆత్మ, వివేకం అన్నీ ఒకటే. ఇది పాలను పోలినదే. పాలను తీసుకుని దానివలన తయారు చేసే దహి, నెయ్యి, వెన్న, మిఠాయి లాంటివి ఒక్కటే మూలాధారంతో ఉత్పన్నమవుతాయి. అదే విధంగా మనసే మన జీవితానికి మూలం. ఆకాశం కూడా మన మనసుతో సమానమే. మనసు చాలా శక్తివంతమైనది. ఒక చుంబకాన్ని కన్నా ఎక్కువ శక్తి కలిగినది. చుంబకం ఇనుమును ఆకర్షించినట్లుగా మన మనసు కూడా ఒక చుంబకంలానే అన్ని విషయాలను తనవైపు ఆకర్షించగలదు. చుంబకం కేవలం ఇనుమును మాత్రమే ఆకర్షించగలదు, కానీ మన మనసు శబ్దాన్ని, కాంతిని, ఆలోచనలను కూడా ఆకర్షించగలదు. మన మనసు అమూల్యమైనది. కొంతమంది చెబుతారు, నా మనస్సు బాధతో ఉంది, ఏమీ బాగోలేదు. అలాంటి వారు ముందుగా ఈ ప్రశ్న వేయాలి, మనస్సు ఎక్కడ ఉంది? మన శరీరంలో అది ఎక్కడ ఉంది అని తపన చేయాలి, ధ్యానం చేయాలి. ధ్యానంతో మనసు మెల్లగా చెబుతుంది, అవును, నేను ఇప్పుడు బాగున్నాను. మనస్సుకు ఆహారం ఇవ్వాలి, శక్తి ఇవ్వాలి, ఉత్తేజం ఇవ్వాలి. అందుకే ప్రతి మనిషి ధ్యానం తప్పకుండా చేయాలి. మన శరీరం బతికుండాలంటే మనలోని 12.5 లక్షల కోట్ల ఆత్మలకు పోషణ ఇవ్వాలి. అప్పుడు మన మనస్సు మన మాట వింటుంది. ధ్యానం మొదలు పెట్టాలంటే ముందు మనసుతో ఒప్పందం పెట్టాలి, నీ కోసం నేనే ధ్యానం చేస్తున్నాను అని. ధ్యానం చేస్తే అనేక ఆందోళనలు, సమస్యలు, మనోవికారాలు, సంకోచాలు అన్నీ తొలగిపోతాయి. ధ్యానంలో పుట్టే శబ్దమే మన జీవితాన్ని సరైన దారిలో నడిపిస్తుంది. ఈ కాలంలో ప్రతి మనిషి రామ్ నారాయణ్ రామ్ అనే బీజ మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రం పూర్తి సమర్థమైనది. మీ జీవితం మారాలనుకుంటే వెంటనే ఈ మంత్రంతో అనుసంధానమవ్వండి. మీ జీవితాన్ని, సమాజాన్ని మంచి దిశగా మార్చండి. ధ్యానం మీ జీవితంలో గొప్ప మార్పులు తీసుకురాగలదు. ఇప్పటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ త్వరగా డిప్రెషన్, టెన్షన్, స్ట్రెస్ లోకి వెళ్తున్నారు. అందుకే అందరూ ధ్యానం చేయాలి. దీనివల్ల మన ఇంద్రియాలపై నియంత్రణ లభిస్తుంది, మనస్సు స్థిరమవుతుంది. జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పొందుతారు. ధ్యానం ద్వారా వ్యక్తిత్వం మెరుగవుతుంది, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, బాధ్యతగల పౌరుడిగా మారతారు, సమాజానికి సేవ చేసే సంకల్పం కలుగుతుంది. మీ మనస్సు లేదా వివేకం ఎప్పుడైతే ధ్యానం చేయమంటాయో వెంటనే మొదలు పెట్టండి. జీవితంలో ఏ పని చేసినా మీ వివేకం మీకు సరైన మార్గం చూపుతుంది. అందుకే ఎప్పుడూ మీ అంతర్మనాన్ని వినండి. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఆనందం, శాంతి కోసం వెతుకుతున్నాడు. అయితే వాళ్ళు మర్చిపోతున్నారు, ఆ శాంతి, ఆనందం వారిలోనే ఉంది. మీరు కేవలం రామ్ నారాయణ్ రామ్ అనే నామంతో యోర్సెల్వ్స్ కనెక్ట్ చేయాలి. అప్పుడు చూస్తారు జీవితం ఎంత ప్రశాంతంగా మారిపోతుందో. రామ్ నారాయణ్ రామ్ జపం వల్ల మీ చైతన్యం, వివేకం మేల్కొంటుంది. మీరు మంచిది, చెడ్డది మధ్య తేడా తెలుసుకుంటారు. ఈ జపం ఎప్పుడైనా చేయవచ్చు. ఇది డిప్రెషన్ను తొలగిస్తుంది. మనుషులు ప్రకృతి నియమాలను పాటించాలి. మానవులు రాసిన గ్రంథాల్లోని పదాలను బలవంతంగా అనుసరించకూడదు. అవి మానవ నిర్మితమైనవే. దేవుడు ప్రతి వ్యక్తిలో ఉన్నాడు. ప్రతి మట్టి ధరకణంలో, గాల్లో, నీటిలో, అన్ని చోట్లా ఉన్నాడు. ప్రజలు అర్థం చేసుకోవాలి. రామ్ నారాయణ్ రామ్ అనడం వల్ల వారి జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడూ రామ్ నారాయణ్ రామ్ అనుతూ ఉండండి. మీ జీవితానికి కొత్త దిశ ఇవ్వండి. అక్కడ విజయం మరియు ఆనందం మాత్రమే ఉంటుంది.